ఇక్కడ దిగితే లోతు తక్కువ. ఇప్పుడు అమ్మాయి పడింది ఎక్కడ ఎక్కడ? దీనికి ఎదురుగా అక్కడ అక్కడ చిన్న వయసులోనే చాలా బాధాకరం ఇది. ధైర్యంగా ఉండండి అమ్మా. ఇది మనం బిడ్డను తీసుకొని రాలేము, మన చేతల్లో అయితే లేదు. మనం మనోధైర్యంగా ఉండాలి. ఉండేవాడిని మనం ఉండే బిడ్డలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా మీ గ్రామస్తులు ఊరు వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లల పట్ల శ్రద్ధ వహించాలమ్మా. అది మీరే చెప్తున్నారు ఇలాంటిది ఎప్పుడు జరగలేదని. అని స్వాతిక అని మీరేనా? పర్లేదు. మీరేమవుతారమ్మా? మీరు తల్లి. ఏందమ్మా ఎట్ట జరిగింది? పిల్ల ఆడుకుంటుందని చెప్పేసి పోయింది అంతే, ఆడుకున్నట్టుకి అంతే. ఇంకా రాలా. నేను ఇంకా అనుకుంటున్నాను. సడన్ గా వాళ్ళు పిల్లకాయలు ఫోన్ పిల్లకాయలు పడిపోయింది చెప్పలా మాకు, ఎవరు కూడా చెప్పలా. ఆ పాప ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదు మాకు. మేము ఆడుకున్నట్టుకు పోయిందని అనుకుంటున్నాం అంతే. ఆ పిల్లకాయలు ఒక మాట చెప్పున్నా అదొక ఎట్లా కూడా చేయి బాబు, వాళ్ళు చెప్పలా, భయపడిపోయి చెప్పలా. చూసి కూడా తెలియని పిల్లకాయలు అయిపోయి సంవత్సరాల పిల్లలు చదువుకుంటుండే అక్కడ. ఎన్నో తరగతి చదువుకుంటుంది? 3వ క్లాస్ చదువుతుంది. ఈ పేరేం పేరమ్మా? సాత్విక. 3వ క్లాస్ చదువుతున్నది. అంటే గుంటలు అంటే ఎక్కడ గుంటలు అవి? ఎందుకు పోయింది ఆ టైంలో? ఆదివారం అయ్యింది కదా, బడి లేదు, లేదు. అది ఇంకా ఆడుకోమ్మా, నేను మళ్ళీ వస్తాలే, నేను వచ్చేలాకి అన్నం వండి పెట్టు చెప్పింది మాకు. మాస్టర్ అడుగుతాడు ఏం వండి అడుగుతారు, మీ మమ్మీ వాళ్ళు ఏం చేసి పెడుతున్నారు మీకు ఆదివారం అప్పుడు అన్ని అడుగుతారమ్మా, నాకు బిర్యానీ చేసి పెట్టు అని అనింది. ఆ చేసుకుంటా ఉన్నాను ఇంట్లో, అంతే ఫోన్ వచ్చింది. ఇంకా సార్ పిల్లకాయలందరికి వచ్చారు సార్, నేను కూడా దగ్గర నుంచి ఇద్దరికి వచ్చాను సార్. నేను పిల్లకాయలందరూ అమ్మాయి కాడకు వస్తా ఉంటే ఏంది మేము పిల్లకాయలందరూ వస్తానని చెప్పి ఒక అమ్మాయిని గదిచ్చాను. చిన్న అమ్మాయి అంత మాత్రం ఉంది. పిల్లకాయలందరూ చాలా 10 మంది పిల్లకాయలందరూ వస్తాను గదిచ్చే పిల్లని. ఏం చెప్పండి మా అంటే సాత్విక గుంట్లం కాడు పడిపోయింది అని నాకు కాళ్ళు చేయను సార్. వెళ్ళకుండా ఏడు నుంచి పరిగిస్తా వెళ్ళాను. వెళ్ళిపోయాక బిడ్డని దేవుకొని ఇంకప్పుడే అమ్మాయి ఇల్లు దాటిందంటండి. సాయంత్రం పూట ఉదయాన్నే 6 గంటలప్పుడు స్నానం చేయించాను, టిఫిన్ పెట్టాను అంతే. 6 గంటల సమయంలో మీకు ఎన్ని గంటలకు తెలిసిందమ్మా? 10 గంటలకి తెలిసింది. ఉదయం 10 గంటలకు 9-10 గంటలకు పోయినప్పుడు కూడా పిల్లకాయలు పుట్టగా కూర్చున్నారు సార్. అంటే చర్చికి వెళ్ళాలి కదా, చర్చిలకి ఆనాకి ఎనబడిపోద్దని సామాన్ తెచ్చి పెట్టుకున్న రీలు తీసుకోమని రీలు కూడా తీసుకుని కొలుసుకున్నాము. నేను కొట్టుకు పోయినప్పుడు ఆడ కూర్చోండి అంగట పక్కన పిల్లకాయలకి ఆడుకుంటున్నారు కానీ అనుకుంటున్నాం కానీ ఇంకా ఇట్టు పోదు అనుకోదు కదా, అక్కడే వెళ్దామ్మా. సరే నేను మళ్ళీ కొట్టుకు పోయించిన తర్వాత నా కాడికి వచ్చి ఇంకా మస్క అయిపోయింది. కొంచెం సరే దరికి వచ్చింది కావాలనుకున్నాను. ఈ దరికి చూయలేక మళ్ళీ ఆడ నుంచి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి పిల్లకాయలంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే పడతారేమో భయపడిపోయి లోపల
రేణు ఇప్పుడు మనం ఉన్నాము మంగళంపాడు ఎస్టీ కాలనీ, తిక్కవరపాడు పంచాయతీ, వెంకటాచలం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం వచ్చున్న ఏరియా 8 సంవత్సరముల పాప ప్రమాదశాత్తు చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఈ కట్ట మీద వచ్చి అక్కడ మనకు కనిపిస్తున్న ఆ ఉంది కదా చెట్లు, తూటికాడల చెట్లు, ఆ చెట్టుల దగ్గర ఆ ప్రమాదశాత్తు అక్కడ ఆ నీళ్ళల్లో పడి ఆ టైంలో వచ్చింది. పాప కంటే చిన్న పిల్లకాయలు, చనిపోయిన పాప కంటే చిన్న వయసు పిల్లలు రావడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరికి చెప్పలేక వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడ స్థానికంగా ఆ పిల్లలు కన్న తల్లిదండ్రులకు చెప్పడం, తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ కన్న తల్లిదండ్రులకు తెలియపరచడంతో కొట్టిన వాళ్ళు వచ్చి ఆ పాపని ఎత్తికే లోపల ఆ పాప ప్రమాదశాత్తు అక్కడే నీళ్ళల్లో మరణించడం జరిగిందని వీళ్ళు ఇక్కడ. మీరేమవుతారండి పాపకి? అమ్మమ్మ. ఈమె వచ్చి అమ్మమ్మ, ఈయన వచ్చి తాత అవుతారంట పాపకి. వాళ్ళు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ చెట్లు కాడ చెట్ల దగ్గర ఈ దెబ్బ సార్, మన ఎదురుకోట ఈ దెబ్బ దెబ్బ సార్. అంటే ఉదయం ఎన్ని గంటలకు అప్పుడు జరుగుతుంది? మనకి ఇంతలోతే వస్తుంది. కానీ వాళ్ళు ఇటు రాకుండా మామిడి చెట్టు దగ్గర వచ్చి మామిడికాయలు కోసుకొని అక్కడ అల్లాడ దారి ఉంది, ఆ దారి కూడా దిగేసి ఇటు వచ్చేసారు అనమాట. ఇటు వచ్చేసి ఆ గుంటలో దిగేశారు. మునగాలని చెప్పి దిగారు. కానీ వాళ్ళకి తెలీదు బురదలో బట్టలు కూడా అన్ని తీసేసి అవి దూకింది అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి. మళ్ళా కర్రకర్ర పట్టినాక వచ్చిన పాప కూడా చిన్న అమ్మాయిలు కాబట్టి నేను భయపడి వచ్చేసి పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా ఒక 13 సంవత్సరాల అబ్బాయికి చెప్పారు మాత్రం. అబ్బాయికి ఆ అబ్బాయి వచ్చి అప్పటికి ఓడికి అడిగేలాక ఎక్కడ పడింది ఏందని మళ్ళీ ఇంటికి పోయి కనుక్కొని వచ్చే లోపల అప్పటికి అమ్మాయి నెలలోకి మునిగిపోయింది నీటిలోకి. అప్పుడు తర్వాత ఈ అబ్బాయి ఇక్కడ మోటార్ ఉంది, ఏరు ఆయన పనికి పోయి ఇక్కడికి వస్తుంటే ఈ అబ్బాయి చూసి ఆమె తెచ్చి దిగిపోయి బయటికి లాగి అప్పటికి ఆ అబ్బాయి లాగుతా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. ఈయన కూడా దిగేసి చాలా సేపు అయిపోయింది. అంటే గంట నీళ్ళు నొక్కితే అంతా బుడద చేశారు. బురద చెడు అంతా వస్తుంది. కానీ అమ్మాయి మటుకు అంటే లేట్ అవ్వడం వల్ల ఇది చాలా బాధాకరం. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే 8 సంవత్సరముల పాప చనిపోయిందో ఆ ఏరియా ఇది, ఆ ప్రదేశంకి వచ్చున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ గ్రామస్తులకి, ఆ పాప కన్న తల్లిదండ్రులకు కూడా మనం తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు మా ఊర్లో జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరిగిందని ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఆ బిడ్డ కన్న తల్లిదండ్రులు, గ్రామస్తులు వీరు కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి జరగలేదని, ఇలాంటి ప్రమాదాలు. అది మేము కూడా గ్రామస్తులకి, కన్న తల్లిదండ్రులు కూడా తెలియపరచడం జరిగింది. ఇక మీదట అంటే చిన్నపిల్లలు అంటే పిల్లల పట్ల కూడా అశ్రద్ధ వహించకుండా పిల్లల పట్ల కూడా జాగ్రత్త ఉండాలని కూడా గ్రామస్తులకు కూడా మనం తెలియపరచడం జరిగింది. వారు ఇక మీదట